హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న తుమ్కూరు రోడ్ దగ్గరలో ఉన్న మందారగిరి బెట్ట అనే ఒక హిల్ పాయింట్కి వచ్చామండి. మందార హిల్స్ అని కూడా అంటారు. ఈ కొండను ఆనుకుని పెద్ద లేక్ ఉంది. కొండపైకి ఎక్కడానికి ముందు కిందన మనకి ఆచార్య చంద్రప్రభ తీర్థంకర స్టాచ్యూ ఉంటుంది. 2011 సంవత్సరంలో ఈ విగ్రహాన్ని కట్టించారంట. ఇది ఒకే శిల మీద చెక్కిన విగ్రహం అన్నమాట. చంద్రప్రభ తీర్థంకుల విగ్రహం పూర్తిగా జైనులకు సంబంధించిన దేవాలయం. ఈ పక్కనే మనకి చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తైన కొండ ఉంది కదా. ఆ కొండ పైకి ఎక్కితే అక్కడ మనకి జైనుల దేవాలయం ఉంటుంది, తీర్థంకుల దేవాలయం. నెమలపించం ఆకారంలో ఉన్న ఇది ఉంది కదా, ఈ గోపురం, ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. అప్పట్లో దిగంబర సన్యాసులు విసినిగర్ర కింద విసురుకునేవారట. దాన్ని తీసుకొని అదే షేప్లో అక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మందారగిరి బెట్ట పైకి వెళ్తున్నాం అనమాట. ఇది నడకదారి. ఈ స్టెప్స్ అన్ని ఎక్కుకొని మనం పైకి వెళ్ళొచ్చు, లేదంటే కారులో కూడా వెళ్ళొచ్చు. మెట్ల మీద వైట్ పెయింట్ వేసారు కాళ్ళు కాలిపోకుండా ఉండడానికి. మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ ఆయాసం చూడటానికి తక్కువ మెట్లు అనిపించాయి, కానీ ఎక్కుతూ ఎక్కుతూ చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయి. వెళ్ళాలనుకుంటే క్యాప్ కానీ గొడుగు కానీ క్యారీ చేయండి. బాబు బర్త్డే అట, కేక్ పంచుతున్నాడు మెట్ల మీద నిల్చొని. అలా ఆకలిగా ఉంది, కేక్ ముక్క పెట్టాడు తమ్ముడు. గాడ్ బ్లెస్ యు నాన్న. ఎవరైనా ఇంత హైట్ ఎక్కలేమనుకున్న వాళ్ళకి కారులో వెళ్ళిపోవచ్చు, ఓన్ వెహికల్ ఉంటే. లేదంటే ఆటోలు కూడా సౌలభ్యం ఉంది, ఆటో ఫెసిలిటీ ఉంది, వెళ్ళొచ్చు పైకి. ఈ పైనుంచి వ్యూ సూపర్గా ఉంది. ఈ మెట్లు అయితే ఈ కొండ మీద, నల్లటి కొండ మీద తెల్లగా మధ్యలోని ఆ దారి చాలా బాగా అందంగా కనిపిస్తుంది కింద నుంచి చూస్తే. ఈ పక్కన మందారగిరి అని హిల్స్ అని చెప్పి రాశారనమాట. 10 రూపాయల టికెట్, లోపలికి ఎంట్రన్స్ ఫీజు. ఇది పైన టెంపుల్ అనమాట, జైన్ టెంపుల్. ఇది ఆర్టిఫిషియల్ ట్రీ, కల్పవృక్షం అంటారు. జస్ట్ ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. చూడడానికి చాలా అందంగా ఉంది. మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మాత్రం బెస్ట్ ప్లేస్ అండి. ఇన్ని మెట్లెక్కి వచ్చిన తర్వాత, పైకి వచ్చిన తర్వాత ఈ వ్యూ చూస్తే మాత్రం అంత అలుపంతా తీరిపోద్ది మనకి. చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. గుడి మాత్రం చాలా బ్యూటిఫుల్గా కట్టారు, చాలా చక్కగా ఉంది, కలర్ఫుల్గా ఉందన్నమాట లోపలంతా. అలాగే లోపల తీర్థంకురుల తాలూకా 4 గుళ్ళు ఉంటాయన్నమాట ఈ సైడ్లో. ఆ 4 గుళ్ళు మనం దర్శించుకొని రావచ్చు. ఇది కార్లో వస్తే ఇలా వెళ్తాం అన్నమాట, వెనక నుంచి ఇలా వాక్వే ఉంది, ఇలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనకి మైదాల లేక్ అని ఉంటుందండి. సూపర్గా ఉంటుంది లేక్. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి చాలా పెద్ద మైదానం ఉంది. కార్ పార్కింగ్ ప్లేస్ చాలా బాగుంది. ఈ వ్యూ చూద్దామండి. ఈ సైడ్ నుంచి వెళ్తూ ఉంటే కారులో మనకి లేక్ తాలూకా వ్యూ చూడొచ్చు. చాలా అందంగా ఉంది. చాలా పెద్ద లేక్ అండి. ఇక్కడైతే అసలు మనకి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. దగ్గరికి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు లేక్ని. కానీ ప్లాస్టిక్ని చాలా ఎక్కువగా వాడేసి పక్కన పడేస్తుంది. ఇది ఒకటి మాత్రం బాగాలేదు, ఇది ఒకటి చేంజ్ చేసుకోవాలి పీపుల్. నాకైతే వైజాగ్ ఋషికొండలో వెళ్తాం కదా, ఋషికొండ సైడ్ అటు సైడ్ వెళ్తున్నప్పుడు బీచ్ పక్క నుంచి ఆ ఫీల్ వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇదంతా మనకి ఈ వ్యూ, అవతల పక్క కొండ, ఆ పక్క మధ్యలో ఈ చెరువు అంతా కూడా చాలా బాగుందండి. చూడండి, ఆ రాక్ పెద్ద కొండ ఎంత బాగుందో అక్కడ. పెద్దది, చాలా పెద్దది అనమాట. ఈ కొస నుంచి ఆ కొస దాకా ఉంది. మధ్యలో వాటర్ ఉందన్నమాట. చుట్టూత కొండలు, మధ్యలో వాటర్ ఉంది. బ్యూటిఫుల్ సినారిక్ వ్యూ అన్నమాట. మీరు ఈ ట్రిప్కి వచ్చేటట్టుగా ఉంటే దేవరాయన దుర్గ, మందారగిరి హిల్స్, ఈ మైదాల లేక్ 3 ఒకేసారి ఒకే ట్రిప్లో చూసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయన్నమాట. కొంతమంది తెలియకపోవచ్చు. ఈ 3 ఒకేసారి మీరు చూసుకొని వెళ్ళిపోతే మీకు టైం కలిసి వస్తుంది అనమాట. మళ్ళీ మళ్ళీ ఇంత దూరం రావక్కర్లేదు. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు చక్కగాను. వాటర్ బాగుంది, చాలా బాగుంది, క్లీన్గా ఉంది. కానీ లోపలికంటే వెళ్తే ఎంత లోతు ఉంటుందో తెలీదు. మేము మాత్రం ముందునే జస్ట్ అలా కాళ్ళు తడుపుకున్నాం అనమాట. పిల్లలు మాత్రం మంచి కేరింతలు కొడుతున్నారు, ఈతలు కొడుతున్నారు. చాలామంది జోడీలుగా వచ్చారు, అలాగే ఫ్యామిలీస్తో వచ్చారు. చాలా చక్కగా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చండి ఎంతసేపు అయినా సరే. ఈ పక్కన బండలా ఉంది, ఆ బండ మీద కూర్చొని చక్కగా హాయిగా సేద తీరొచ్చు. ఇదంతా పెద్ద వాక్వే ఉందన్నమాట ఈ సైడ్న. అలా చాలా చుట్టూ పొడుగ్గా ఉంది వాక్వే. అటు వెళ్తే రిజర్వాయర్ ఉంది, అంతవరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. నో రెస్ట్రిక్షన్స్. ఫోటోషూట్కి అయితే అద్భుతంగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు మిస్ చేయొద్దు ఎవరైనా కానీ రాలేదనుకుంటే ఇంతవరకు. కానీ ఈ మందారగిరి బెట్ట, ఈ మైదాల లేక్ అద్భుతంగా ఉన్నాయన్నమాట. నా సజెషన్ ఏంటంటే సన్సెట్ టైంకి రండి, సూపర్గా ఉంటుంది అనమాట. అంటే ఎండ తగ్గుతుంది, చల్లగా చాలా కూల్గా ఉంటుంది ఈ లేక్ పక్కన కూర్చుంటే. కొన్ని షార్ట్స్ తీసాము, మంచి సినారిక్ షార్ట్స్ తీసామన్నమాట. అద్భుతంగా వచ్చాయి. ఈ నెమలిపించం గోపురం అయితే ఎంత బాగుందో, అసలు సూపర్గా ఉందండి. మీకు మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ మరోసారి ధన్యవాదాలు. అలాగే దేవరాయన దుర్గా వీడియో కూడా చేసి పెట్టాను వ్లాగ్, అది కూడా చూడండి. అది కూడా చాలా బాగుంది. మేము ఈ 3 కలిపి ఒకేసారి చూసాం. కాకపోతే వ్లాగ్స్ మాత్రం సెపరేట్గా చేశాను. ఎందుకంటే అది లెంగ్తీ వీడియో అయిపోతుందని చెప్పేసి ఈ మందారగిరి బెట్ట అండ్ ఈ మైదాల లేక్ వేరేగా ఇలా చిన్న వ్లాగ్ చేశానన్నమాట. మనకే తెలియని ఎన్నో హిడెన్ ప్లేసెస్ బెంగళూరులో, కర్ణాటకలో ఎన్నో ఉన్నాయన్నమాట. ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.